శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై బుధవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో పోస్ట్ చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు డయేరియా బారిన పడ్డారని అన్నారు. డయేరియా నివారణపై సమీక్షించకుండా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డయేరియా బారిన పడి సుమారు 24 మంది అడ్మిట్ అయినారని, అందులో ఒకరు ఈరోజు మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా డయేరియాని కంట్రోల్ చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకా మనం ఎదుర్కొంటున్నామంటే ఎంత నీచమైన స్థితిలో ఉన్నాం. అసలు ఒక డయేరియా రావటానికి కారణాలు డాక్టర్స్ ఏం చెప్తారంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, ఇవన్నీ అనుకుంటే మరి కలుషితమైనటువంటి నీరుని మరి దాన్ని మనం పసిగట్టలేమా? అది ఎక్కడ కలుషితం జరిగింది, దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది దానికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది కదా, కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లాలో నీటి సరఫరాకు సంబంధించి, త్రాగునీటి సరఫరాకు సంబంధించి, పైప్ లైన్స్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి పెద్ద సిబ్బంది ఉంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నీరు కలుషితం జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? పరిణామాల్ని వారు పర్యవేక్షించరా, పరిశీలించరా? ఈ దిగువనున్నటువంటి అధికారులతో మాట్లాడరా? దానిపైన చర్యలు తీసుకోరా? ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారితో రివ్యూస్ జరపాలి కదా, ఎందుకు జరపలేదు? 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? పట్టించుకోవట్లేదు. అక్కడికి వారం రోజుల క్రితం నుంచే ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి రోగులందరూ కూడా ఆసుపత్రులకు వెళ్తున్నారు. పట్టించుకునే నాదుడు ఆసుపత్రిలో లేడు. ఆసుపత్రి వైద్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ సూపరింటెండెంట్ని అడిగేవాళ్ళు లేరు, దాన్ని రివ్యూ చేసేవాళ్ళు లేరు. ప్రతిరోజు ధనార్జనే తప్ప పరిపాలన మీద దృష్టి లేదు ఇద్దరు మంత్రులకి. ఎందుకంటే జిల్లాలో మొత్తం అధికారం అంతా వాళ్ళింటిలోనే కేంద్రీకరించుకున్నారు. ఎవడు మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎవడికి మాట్లాడితే ఏ అధికారికైనా భయం. ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ అందరూ నామమాత్రంగా మాత్రమే ఉన్నారు. ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ దుస్థితికి రావటానికి ఆసుపత్రి చర్యలు కానీ, మరి అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటివి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇమ్యూనిటీ లోపానికి కారణం కమిషనరా? మరి కారణం తెలియనటువంటి, ఇంకా కారణాలే తెలియదన్నటువంటి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఒకలా ఉంటే, కారణాలు తెలియకుండా ఒక అధికారిని ఎలా బలిపశువులు చేశారు? ఆ అధికారి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారం రోజులైంది. జస్ట్ 7 నుంచి 8 రోజులైంది. 7-8 రోజుల్లో జాయిన్ అయినటువంటి అధికారిని కేవలం కక్ష సాధింపు చర్యతో మాత్రమే సస్పెండ్ చేసి డయేరియా అన్న సమస్యని దారి మళ్లించటం, డయేరియా అన్న సమస్యకి పరిష్కార మార్గం కనుక్కోరు, రోగుల్ని పట్టించుకోరు, ఆసుపత్రుల్లో డాక్టర్స్తో మాట్లాడరు, వైద్య సేవలు మెరుగుపరచరు, కానీ సస్పెండ్ మాత్రం చేస్తారు. అంటే ఇంత చావు బ్రతుకుల మధ్యలో కూడా వాళ్ళకి కావలసింది కులాధిపత్యం, సస్పెన్షన్లు, రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు, ఇవే మనకు మిగిలాయి. మరి ఈరోజు ధర్మాన ప్రసాద్ తగుదనమ్మా అనుకొని వెళ్ళిపోయి ఆయన ఏం మాట్లాడతాడు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటాడు. ప్రభుత్వం కాదయా, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అధికారులు, ప్రజలు, ఇదంతా కలిపి ఈ వ్యవస్థను ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం అంటే మనమే. మనకి మనం నిందించుకోకపోవడం కాదు, ఆ ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి అసామీలు ఉన్నారే, రాష్ట్ర మంత్రి